హాయ్ వివర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నిన్న ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్లో ఇండియా ఘనమైన విజయాన్ని సాధించింది అన్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గైస్, మనకి ఆర్ శ్రీధర్ మనందరికీ సుపరిచితులు. సో ఆర్ శ్రీధర్ శ్రీలంక బౌలింగ్ కోచ్గా శ్రీలంక యొక్క ఫీల్డింగ్ కోచ్గా వాళ్ళు నియమించుకోబోతున్నట్టు శ్రీలంక క్రికెట్ అసోసియేషన్ పేర్కొంది. అయితే ఇది T20 వరల్డ్ కప్కు మాత్రమే పరిమితం అని కూడా స్పష్టీకరణ చేశారు. సో మరి శ్రీలంక క్రికెట్ అసోసియేషన్ చెప్పిన ప్రకారం కనుక మనం ఆలోచిస్తే ఆల్రెడీ క్యాంప్ కూడా మొదలైపోయినట్టు కూడా మనకి సమాచారం అయితే ఉంది. సో ఇక పోతే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విజయ్ హజారే ట్రోఫీ ఆడబోతున్నట్టు మనకి పూర్తిగా అప్డేట్స్ అయితే బయటకు వచ్చాయి. రిషబ్ పంత్ కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ ఆడగా ఇప్పుడు ముంబై తరపున రోహిత్ శర్మ కూడా విజయ్ హజారే ట్రోఫీలో అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. కానీ ఫ్యూ మ్యాచెస్ మాత్రమే ఆడతాడని కూడా ఒక కీలకపాటి సమాచారం అయితే ఉంది. సో అవి ఎన్ని మ్యాచెస్ ఆడతాడా అనేది కూడా పూర్తిగా చెప్పలేని పరిస్థితి. అండ్ కాకపోతే యశస్వి జైస్వాల్కి చిన్నపాటి హెల్త్ ఇష్యూ ఉంది, దాని నుంచి వేగంగా కోలుకుంటున్నాడు ఇప్పుడైతే. సో ఇట్స్ ఎ గుడ్ సైన్స్ ఫర్ ఇండియా. ఎందుకంటే 2026 Jan 11th నుంచి మనకి న్యూజిలాండ్తో ODI సిరీస్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. కాబట్టి సో ఆ ODI స్క్వాడ్కి పిక్ చేయాలి అంటే యశస్వి జైస్వాల్ని ఖచ్చితంగా తన ఫిట్నెస్ అండ్ హెల్త్ ఇష్యూస్ అన్నిటి నుంచి రికవరీ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్, హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దానికి తగ్గట్టుగానే ఇండియాకి మాత్రం సూపర్ స్టార్ అని చెప్పుకోవచ్చు. శుభ్మన్ గిల్ ఇంజరీ కన్సర్న్ చేత దూరమైన తర్వాత సంజు శాంసన్కి వచ్చిన ఆపర్చునిటీని 2 హ్యాండ్స్తో గ్రాప్ చేసుకున్నాడు. సూపర్గా పార్ట్నర్షిప్ అనేది రావడం జరిగింది. 65 రన్స్ ఓపెనింగ్ స్టాండ్ అయితే రావడం జరిగింది. ఇది కదా మనం మిస్ అయింది ఇన్ని రోజులు. ఎన్ని 4 T20Is 3 T20Is వరకు మనం చూస్తూ ఉన్నాం. క్విక్గా ఓపెనింగ్ స్టాండ్ అనేది అంతగా స్టాండప్ అనేది లేదు. సో ఇప్పుడు అది సంజు శాంసన్ రూపంలో మళ్ళీ చూసాం. సో ఏదైతే బైబ్యాక్ అయిందని చెప్పుకోవచ్చు. సో 65 దగ్గర ఫస్ట్ వికెట్ పడిన తర్వాత అభిషేక్ శర్మ ఎడ్జ్ వచ్చి క్యాచ్ అవుట్ రూపంలో వెనుదిరగడం జరిగింది 34 రన్స్కి. ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత 97 దగ్గర సెకండ్ వికెట్ కూడా పడింది. సంజు శాంసన్ 6 కొట్టిన తర్వాత మళ్ళొక షాట్కి ట్రై చేసి అవుట్ అయ్యాడు 37 రన్స్కి. మ్యాచ్ ప్రాక్టీస్ లేని తరుణంలో ఎలా ఆడాలో అలా ఆడాడు అని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ఫుల్ నాకే అని చెప్పుకోవచ్చు. కానీ సూర్యకుమార్ యాదవ్ మరొకసారి తన పూర్ ఫామ్ని కనబరుస్తూ వస్తున్నాడు. మళ్ళీ ఫెయిల్ అయ్యాడు 5 రన్స్కి వెనుదిరిగిన తర్వాత. సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యే సమయానికి స్కోర్ 115. తర్వాత నుంచి శరవేగంగా పరుగుల వరద అయితే పారింది. ఒక్కసారిగా హార్దిక్ పాండ్యా వచ్చాడో లేదో కానీ స్వాగ్ కానీ తన షాట్స్ కానీ చాలా శరవేగంగా అయితే పరుగుల వరద అయితే పారుతూ వచ్చింది. ఒక ఓవర్లో అయితే 27 రన్స్ వచ్చాయి. తిలక్ వర్మ, సంజు శాంసన్ ఆ టైంలో స్టాండప్ పార్ట్నర్షిప్ అనేది చేస్తూ వస్తున్నారు. సో అయితే తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేసుకున్న కొద్దిసేపటికే తిలక్ వర్మని 1 డౌన్లో పంపించి చాలా మంచి పని చేశారు. ఎందుకంటే తిలక్ వర్మకి ట్రాక్ రికార్డ్స్ కూడా మాట్లాడుతూ ఉన్నాయి. 1 డౌన్లో వస్తే మాత్రం ఖచ్చితంగా బీభత్సమైన పర్ఫార్మెన్స్ అనేది ఉంది తన దగ్గర. ఎన్నో స్టాట్స్ని మలుపు తిప్పగల ఇది ఉంది. కాబట్టి
ఏదైతే థర్డ్ T20Iలో చేశారో అది ఇక్కడ కూడా చేశారు. ఫోర్త్ T20 గురించి మనకు తెలుసు, పొగమంచు కారణంగా రద్దయింది. సో మళ్ళీ 1 ఓవర్లోనే పంపించారు. ఇట్స్ గుడ్ సైన్. దానికి మనకు మంచిగా రన్స్ కూడా రావడం అయితే జరిగింది. సో అయితే హార్దిక్ పాండ్యా కూడా 16 బాల్స్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ని అయితే అందుకున్నాడు. ఇప్పటి వరకు 16 బాల్స్లో 50 చేసినటువంటి సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీగా రికార్డు క్రియేట్ అయింది. ఇప్పటివరకు 12 బాల్స్లో 50 చేసినటువంటి ఘనత యువరాజ్ సింగ్ పేరిట ఉంది. అది మనందరికి తెలుసు. దాన్ని ఇప్పటివరకు ఎవరు కూడా బ్రేక్ చేయలేరు, చేయబోరు, ఏమో చెప్పలేం ఇప్పుడు. ఎందుకంటే బ్రాండ్ ఆఫ్ క్రికెట్ చాలా ఘోరంగా అంటే అత్యద్భుతంగా ఆడుతున్నారు కాబట్టి మరి ఇన్ ఫ్యూచర్లో ఏమైనా రికార్డు క్రియేట్ చేస్తే చేయవచ్చు, చెప్పలేము. మరి ఆ రికార్డ్ని టచ్ చేయాలంటే పెట్టి పుట్టాలి ఖచ్చితంగా. సో తర్వాత ఇద్దరి మధ్య పార్ట్నర్షిప్ మంచిగా కొనసాగుతూ వెళ్తోంది. అయితే తిలక్ వర్మ అన్ఫార్చునేట్లీ రన్అట్ అయితే అయ్యాడు. 73 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. తర్వాత శివన్ దుబే వచ్చాడు, 10 రన్స్ వేసి నాట్అవుట్లో ఉన్నాడు. ఆ ఓవర్లో మంచిగా వికెట్ పోయినప్పటికీ కూడా రన్స్ ఫ్లో అనేది ఎక్కడ కూడా తగ్గలేదు, మొమెంటం అనేది పోలేదు. సో సత్ఫలితంగా 231 రన్స్ అయితే స్కోర్ బోర్డుపై పెట్టింది. సౌత్ ఆఫ్రికా వాళ్ళు వచ్చేసరికి ముఖ్యంగా మార్కో యాన్సన్ మాత్రం తేలిపోయాడని చెప్పుకోవచ్చు. మార్కో యాన్సన్ని మాత్రం చితక బాధారని చెప్పుకోవచ్చు. ఎంగిడి మాత్రం కొంచెం యావరేజ్, మరీ ఇటు గుడ్ అని కాదు అటు బ్యాడ్ అని కాదు, యావరేజ్. కానీ యాన్సన్ మాత్రం ఆఫ్ కలర్ అనిపించాడు నిన్నటి మ్యాచ్లో. సో తర్వాత వికెట్స్ కనుక చూస్తే మనకు లెండే ఒక వికెట్ తీసుకున్నాడు, బాష్ 2, ఆ తర్వాత ఎంగిడి ఒక వికెట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఒక రన్అట్ రూపంలో వికెట్ అయితే కోల్పోవడం జరిగింది. ఎక్స్ట్రాస్ 9. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన సౌత్ ఆఫ్రికాకి ఇండియా కంటే చాలా మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది. కాకపోతే డిఫరెన్స్ అనేది క్రియేట్ అయింది. 61 దగ్గర ఫస్ట్ వికెట్ పడిన తర్వాత అంటే పవర్ ప్లేలో అసలు వాళ్ళు వికెటే కోల్పోలేదు. పవర్ ప్లే మొత్తం డామినేట్ చేసింది సౌత్ ఆఫ్రికా. రిజా హెండ్రిక్స్ అండ్ క్యూడికే ఇద్దరు కలిసి పెను విధ్వంసమే చేశారు. కాకపోతే ఆ విధ్వంసం కొద్దిసేపటి వరకే అని వాళ్ళు గ్రహించి ఉండలేరు. సో తర్వాత మంచి పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. హర్షదీప్ సింగ్ ఓవర్లో మాత్రం చాలా రన్స్ అనేది వెళ్ళాయి. బట్ హ్యాండ్ ఎవరిదన్నా ఉంది అంటే అది వరుణ్ చక్రవర్తిదే అని చెప్పుకోవచ్చు. తను ఎక్కువ రన్స్ ఇచ్చి ఉండొచ్చు కానీ 4 వికెట్స్, ఇంపార్టెంట్ 4 వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో 4 for 52 చేశాడు తన 4 ఓవర్స్ కోటాలో. ఒక ఓవర్లో మాత్రం 23 రన్స్ అయితే కొట్టించుకున్నాడు అని చెప్పుకోవచ్చు. తను వేసిన అంటే ఇన్నింగ్స్లో పరంగా మాట్లాడాలంటే మాత్రం 10th ఓవర్ అని చెప్పుకోవచ్చు. హార్దిక్ పాండ్యాని మాత్రం 19 రన్స్ కొట్టారు. సో తర్వాత నుంచి 11th ఓవర్ దగ్గర నుంచి వికెట్ల పతనం అగ్రెసివ్గా పడిపోయాయి. అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్స్ అయితే కోల్పోతూ వచ్చారు. ఎప్పుడైతే క్వింటన్ డికాక్ అవుట్ అయ్యాడో ఆ వెంటనే డెవల్ బ్రేవిస్ కూడా అవుట్ అయ్యాడు. వీళ్ళిద్దరి మధ్య ఏర్పడినటువంటి పార్ట్నర్షిప్ 50 రన్స్ కూడా అది కూడా బ్రేక్ అయిపోయింది. వరుణ్ చక్రవర్తి ఒకే ఓవర్లో ఐడెన్ మార్క్రమ్ని 6 రన్స్కి, ఆ తర్వాత పెరేరాని 0, ఒకే ఓవర్లో 2 వికెట్స్ తీసుకున్న తర్వాత ఓటమి అంచనా సౌత్ ఆఫ్రికా నిలిచింది. కాకపోతే మార్జిన్ ఆఫ్ ఎర్రర్ తగ్గించడానికి మాత్రమే కొన్ని స్కోర్స్ అయితే పుటప్ అయ్యాయి అని చెప్పుకోవచ్చు. డేవిడ్ మిల్లర్ నుంచి 18 రన్స్, ఆ తర్వాత లిండే నుంచి 16 రన్స్, నెక్స్ట్ మార్కో యాన్సన్ నుంచి 14 రన్స్, నెక్స్ట్ బాష్ నుంచి 17 రన్స్. ఇవి జస్ట్ ఓటమి అంతరాయం మాత్రమే తగ్గించబడింది. అయితే లాస్ట్ ఓవర్లో మాత్రం అభిషేక్ శర్మకి ఎవరైతే ఇచ్చారో అభిషేక్ శర్మ 3 ఎడ్జెస్ అయితే క్రియేట్ చేశాడు. అండ్ నిన్న మన టీమిండియా ఫీల్డింగ్ గురించి మాట్లాడాలి చాలా. ఎందుకంటే శివన్ దుబే ఒకటి క్యాచ్ అయితే పట్టుకోవడం చూసాం. అది మంచి క్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఆ క్యాచ్ కనుక ఒకవేళ మిస్ అయి ఉండుంటే మాత్రం ఖచ్చితంగా కథ వేరేలా ఉండేది.
కొంచెంలో క్లోజ్ వరకు అయితే వచ్చేది ఖచ్చితంగా. కానీ ఎవరి ఫేవర్లో ఉందా అనేది సెకండరీ, కానీ క్లోజ్గా మాత్రం మ్యాచ్ అయితే వచ్చేది ఖచ్చితంగా. సో ఆ క్యాచ్ పడడం వల్ల చాలా మంచి ఇంపాక్ట్ అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. సో అయితే లాస్ట్ ఓవర్లో 3 ఎడ్జెస్ అయితే క్రియేట్ అయ్యాయి, బట్ ఆ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోలేకపోయారు అభిషేక్ శర్మ ఓవర్లో. అభిషేక్ శర్మ కూడా చాలా వరకు డిసప్పాయింట్ అయితే అయ్యాడు. సో టోటల్గా 201 రన్స్ వేసి 8 వికెట్స్ అయితే కోల్పోవడం జరిగింది. బుమ్రా తన 4 ఓవర్స్ కోటాలో జస్ట్ 17 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అభిషేక్ శర్మకి ఎలాంటి వికెట్ అయితే రాలేదు. అండ్ హార్దిక్ పాండ్యా 1 వికెట్, హర్షదీప్ సింగ్ 1 వికెట్, ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి 4 వికెట్లు తీసుకున్నాడు. అండ్ వాషింగ్టన్ సుందర్ కూడా చాలా అద్భుతమైన ఫీల్డ్ అయితే చేస్తూ వచ్చాడు. కాబట్టి సో మొత్తంగా 30 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి 2025కి అద్భుతమైన ముగింపు అయితే పలికింది టీమిండియా. పేలవంగా ఆరంభించింది అండ్ ముగింపు మాత్రం శుభారంభంగా ముగించిందని చెప్పుకోవచ్చు. సో ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ హార్దిక్ పాండ్యాకి వరించింది. మరొక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అండ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్, ఎంటైర్ సిరీస్లో 10 వికెట్స్ అయితే తీసుకున్నటువంటి వరుణ్ చక్రవర్తికి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అయితే అవార్డు అయితే రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.